వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. వడ్డీ కాసుల వాడి కాసుల లెక్కింపులో కక్కుర్తి, కోట్లకు కోట్లు స్వాహా చేశారన్న అలిగేషన్స్. ఇదంతా 2-3 ఏళ్ల కిందటి ముచ్చట. లేటెస్ట్ గా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది శ్రీవారి పరకామణి ఇష్యూ. శ్రీవారి హుండీ లెక్కింపులో చేతివాటం చూయించారన్న ఆరోపణ చిన్నగా మొదలై చాలా పెద్ద ఇష్యూగా మారుతోంది. ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్ అవ్వడం, సిఐడి దర్యాప్తు స్పీడప్ కావడంతో పెద్ద కుదుపునకు దారితీస్తుందన్న టాక్ బయలుదేరింది. పరకామణి ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకోబోతోంది? కూటమి సర్కార్ పాత ఫైల్స్ ను దుమ్ము దుల్పనుందా? అప్పటి వివరాలు బయటకు వస్తే ఇరికిపోయేదెవరు? శ్రీవారి పరకామణి పాపం ఎవరి మెడకు చుట్టుకోనుంది? వడ్డీ కాసుల వాడి హుండీ లెక్కింపులో కాసులు కొట్టేసిందెవరు? తప్పు చేసిన వ్యక్తి తన ఆస్తులను శ్రీవారికి రాసిచ్చారన్న అప్పటి టీటీడీ పెద్దలు. పరకామణి చోరీ కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని హైకోర్టులో కేసు. హైకోర్టు ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ముమ్మరం, ఫైల్స్ స్వాధీనం. దేవదేవుడి సన్నిధి, ఏడుకొండలవాడి ఖజానా, శేషాద్రివాసుడి హుండీ లెక్కించే అవకాశమే అదృష్టం. కాని అందులో కూడా చేతివాటం ప్రదర్శించి పాపం అంటగట్టుకున్నారు కొందరు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి విభాగంలో జరిగిన దొంగతనం కేసు మళ్లీ లైమ్లైట్లోకొచ్చింది. అప్పటి ఉద్యోగి రవికుమార్ $920 కొట్టేశారని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏప్రిల్ 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్లో లోక్ అదాలత్ ముందు రవికుమార్తో రాజీ కుదిరింది. ఈ రాజీ నిర్ణయం చట్టపరంగా ఎంతవరకు కరెక్ట్ అన్న వివాదం మొదలైంది. ఈ చోరీపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదని ఓ జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ చర్చ స్టార్ట్ అయింది. పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఖజానా రికార్డులు, రాజీ ఒప్పంద పత్రాలు సీజ్ చేయాలని హైకోర్టు సూచించింది. అయితే పోలీస్ అధికారులు కోర్టు ఆదేశాలను పాటించలేదని లేటెస్ట్ గా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పోలీస్ స్టేషన్లనే మూసివేయండి అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాలు, లోక్ అదాలత్లో రాజీ చేసిన ఫైల్స్ అన్నీ పరిశీలించారు సిఐడి అధికారులు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేశారు. సీసీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పిఎస్లో రికార్డులు పరిశీలించారు. లోక్ అదాలత్లో రాజీ తరువాత పరకామణి లెక్కింపులో చోరీ చేసిన రవికుమార్ టీటీడీకి 14 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చినట్టు గుర్తించారు. అయితే రాజీ ద్వారా నిందితుడిపై చర్యలు నిలిపివేయడమే పెద్ద వివాదమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ అప్పటి టీటీడీ పెద్దలపై అలిగేషన్స్ చేశారు. స్వామివారి సొమ్మును స్వాహా చేస్తే చర్యలు తీసుకోకుండా ప్రైవేటుగా సెటిల్ చేయడమేంటి? అలా చేయడానికి మీకు ఎవరు అధికారమిచ్చారని ప్రశ్నించారు. శ్రీవారి హుండీని దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తిని కోర్టులో నిందితుడిగా ప్రవేశపెట్టకుండానే లోక్ అదాలత్లో రాజీ చేయడం, అతడు చోరీ చేస్తుండగా సీసీ ఫుటేజీకి చిక్కడం వంటి బలమైన ఆధారాలు ఉన్న చర్యలు తీసుకోకపోవడంపై కూటమి పెద్దలు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల వరకు శ్రీవారి హుండీ నుంచి దోచేశారని, 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ పేర్లతో రాయించుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ గా అలిగేషన్స్ చేస్తున్నారు కూటమి నేతలు. ఆ మధ్య టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బయటపెట్టిన వీడియోతో తిరుమల వేదికగా రాజకీయం మరోసారి వేడెక్కింది. అయితే తన మీద వచ్చిన ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పరకామణిలో దొంగతనం జరిగినట్లు నిరూపిస్తే తల నరుక్కుంటానని సవాల్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రవికుమార్ శ్రీవారి హుండీ లెక్కింపులో దొంగతనం చేశారని భూమన అంటున్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులను టీటీడీకి రాసిచ్చారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పరకామణి చోరీ జరిగిందని, రవికుమార్ అనే వ్యక్తి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని కూటమి ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి టీటీడీకి 14 కోట్లు రాసిచ్చారంటే శ్రీవారి ఖజానా నుంచి ఎంత కొట్టేశారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. పైగా రవికుమార్ నుంచి అప్పుడు టీటీడీలో కీలకంగా ఉన్న నేతలు ఆస్తులు రాయించుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సిఐడి విచారణలో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే రోజుకో ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఇప్పుడు పరకామణి ఎపిసోడ్
ఎటు దారి తీయబోతోందో, ఎవరెవరు బుక్ అవుతారో వేచి చూడాలి మరి.